చిరంజీవి మాట్లాడిన మాటలకైతే ఇప్పటికీ కూడా ఫ్యాన్స్ అయితే ఫుల్ ఫైర్ అవుతున్నారు. అసలు రీసెంట్ టైమ్స్లో అది కొంచెం ఎక్కువైంది అనుకోవచ్చు. రీజన్స్ ఏంటి అసలు ఏమైంది? నిజంగా ఇప్పుడు ఒక హీరో కానీ హీరోయిన్ కానీ ఏదైనా కామెంట్ చేసినప్పుడు వాళ్ళ మీద వ్యతిరేకత ఖచ్చితంగా వస్తుంది. అంటే వాళ్ళు ఎవరైనా పడని వాళ్ళు కావచ్చు, లేకపోతే కావాలని కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. సో ఇలాంటివి అయినప్పుడు ఎవరి మీద అయితే ఆ విధంగా ట్రోలింగ్ చేశారో వాళ్ళు రియాక్ట్ అవుతారా లేదా అనే విషయం పక్కన పెట్టి, ఎందుకంటే వాళ్ళ ఒక సెలబ్రిటీస్ కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళ మీద పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. వాళ్ళు మాత్రం వాటిని ఎక్కువగా తీసుకోరు, ఎక్కడ కూడా మాట్లాడారు. కాకపోతే వాళ్ళకి సంబంధించిన ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా దాన్ని అపోజ్ చేస్తారు. నిజంగా వాళ్ళ హీరోది తప్పు ఉన్నప్పటికీ కూడా అరే అందరూ చేస్తారనే విధంగా సపోర్ట్ చేస్తారు తప్ప ఎవరు కూడా డిస్కరేజ్ చేయరు. సో ఇప్పుడు అదే విధంగా రీసెంట్ టైంలో చిరంజీవి గారు మాట్లాడిన మాటలు కావచ్చు, ముఖ్యంగా బ్రహ్మానందం ప్రీలీజ్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ బ్రహ్మానందం గారి గురించి మాట్లాడుతూ రెడ్ ఫేస్ అని చెప్పడానికి పోయి ఇంకేదో అన్నట్టు అక్కడ ఆయన కూడా ఏం తప్పుగా మాట్లాడలేదు, ఎర్రి పువ్వు అనబోయాడు. సో దాన్ని అందరూ కూడా సరిగ్గా పరకలేదని, తాగి వచ్చాడా, అసలు సోయిండే మాట్లాడుతున్నాడా, అసలు ఆయనకి ఏమవుతుంది, ఏజీ అయిపోయిన కొద్దీ ఆయనకు చాదస్తం ఎక్కువ, ఇట్లా రకరకాలుగా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ మాటలకు అక్కడ చిరంజీవి గారు కానీ, వాళ్ళ కొడుకు రామ్ చరణ్ కానీ, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా బయటికి రియాక్ట్ అవ్వలేదు. రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే అక్కడ ఎలాంటి తప్పు కూడా లేనప్పుడు ఆయన ఏదో సరదాగా మాట్లాడిన మాటలు కూడా దాన్ని సీరియస్గా తీసుకొని, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ గురించి ఎవరైనా ఒక పెద్ద వ్యక్తి ఉన్నప్పుడు మనమైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక వారసుడు కావాలని ఖచ్చితంగా అందరూ కూడా కోరుకుంటారు. సో దాన్ని కూడా తప్పుపడడం అంటే ఇంకా ఇంతకు మించి దౌర్భాగ్యం ఏది కూడా ఉండదు. సో మొత్తానికి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంటే మిగతా వాళ్ళు వాళ్ళ ఇంట్లో చెప్తారు, ఆయన ఏంటంటే ఓపెన్ గా ఏదైనా నా ఫ్యాన్స్ తెలుసుకోవాలి కదా అన్నట్టు ఏదైనా ఓపెన్ గా చెప్పిన వ్యక్తికి ఇంత నెగిటివిటీ అయితే నాకైతే అవసరం లేదని. అదే సో అందుకోసమని అవసరం లేదని వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వట్లేదు. కాకపోతే వాళ్ళ ఫ్యాన్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. సో ఇప్పుడు కూడా అదే చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు. అసలు మీకు బుద్ధి ఉందా విధవల్లారనే విధంగా, అంటే ఆయన ఏ విధంగా మాట్లాడారు, దాన్ని కూడా మీరు ఈ విధంగా ఇంత నెగిటివ్ స్ప్రెడ్ చేయడం అసలు అవసరమా? మీకు పనిబాటు ఉంటే ఇట్లాంటివన్నీ కూడా మీరు చెయ్యరు. సో ఆయనకు ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా ఒక పెద్ద వ్యక్తి ఉన్నప్పుడు ఒక వారసుడు కావాలని కోరుకుంటారు. అండ్ అదే విధంగా ఒక మాట మాట్లాడినప్పుడు క్లియర్గా దాన్ని వినకుండా మీకు ఇష్టం వచ్చినట్టు దాన్ని ఊహించుకొని అరే ఇది ఖచ్చితంగా ఆయన భూత మాటని మాట్లాడాడు అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి అయినప్పుడు ఆయన సినిమా రంగంలో ఒక పెద్ద వ్యక్తి, ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి బాస్ అంటే ఖచ్చితంగా ఆయన పేరే గుర్తుకొస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఏ సినిమా ఈవెంట్కి వెళ్తే ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని, సో ఆయన పెద్ద వ్యక్తి కాబట్టి పిలిచారు, లేకపోతే ఎందుకు పిలుస్తారు? పిలిచారు కాబట్టి ఖచ్చితంగా వెళ్తాడు. సినిమాలో దమ్ము లేనప్పుడు చాలా మంది ఫ్యాన్స్ ఇప్పటికి కూడా మాట్లాడుతున్నారు, నీ సినిమాలో నీ కథలో ఇక్కడ దమ్ము లేనప్పుడు ఎవరు వస్తే ఏంటి అనే విధంగా కూడా చాలా మంది ఫీల్ అవుతున్నారు. సో మొత్తానికైతే చిరంజీవి గారి మీద ఎవరైతే మీమ్స్ క్రియేట్ చేసి ట్రోలింగ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద మాత్రం ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఫైర్ అవుతున్నారు. ఇంకొకసారి ఈ విధంగా చేస్తే మేము అసలు ఊరికినేది అనే విధంగా వాళ్ళు ఆ రేంజ్లో అయితే ఫైర్ అవుతున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందని.